యొక్క ప్రారంభంలో వారు ముగ్గురు దేవుళ్లను నమ్మలేదు. ఆ రకమైన విశ్వాసమును మీరు అపోస్తలులలో కనుగొనలేరు. అపోస్తలుల కాలము తర్వాత వచ్చిన ఈ సిద్ధాంతము నైసియా ఆలోచన సభ వద్ద వివాదాంశముగాను మరియు ప్రధాన బోధగాను మారినది. దైవత్వమును గూర్చిన బోధ నైసియా వద్ద రెండు మార్గములుగా చీలిపోవుటకు కారణమయ్యింది. మరియు ఆ చీలిక నుంచి రెండు విపరీతములు వచ్చాయి. ముగ్గురు దేవుళ్లను నమ్ముతూ ఒకటి బహుదేవత్వములోనికి వెళ్ళింది, మరియు తక్కినవి ఏకత్వము యూనిటేరియనిజం లోనికి వెళ్ళాయి. అది రావడానికి కొంచెం సమయం పట్టింది, కానీ అది వచ్చింది, మరియు అది ఈరోజు ఇక్కడే ఉంది. కానీ యోహాను ద్వారా ఆత్మ సంఘములకిచ్చిన ప్రత్యక్షత, నేను ప్రభువైన యేసుక్రీస్తును, అది అంతా నేనే, వేరే దేవుడెవడూ లేడు. మరియు ఈ ప్రత్యక్షతపై ఆయన తన ముద్ర వేసెను. 28. దీనిని చూడండి. యేసు తండ్రి ఎవరు? ఆమె పరిశుద్ధాత్మ వలన కుమారుని కనినది అని మత్తయి 1వ అధ్యాయం 18వ వచనం చెబుతుంది. కానీ దేవుడు తన తండ్రి అని యేసు స్వయముగా చెప్పుకొనెను. మనము తరచుగా వాడే తండ్రియగు దేవుడు మరియు పరిశుద్ధాత్మయగు దేవుడు అనే మాటలు తండ్రి మరియు పరిశుద్ధాత్మ ఒక్కటే అని కనబరుచుచున్నవి. నిశ్చయముగా వారు ఒకటే. లేదా యేసుకు ఇద్దరు తండ్రులున్నారా? కానీ గమనించండి, ఆయన మరియు ఆయన తండ్రి ఒక్కటే అని యేసు చెప్పెను, ఇద్దరు కాదు. అందువల్ల ఒక్కడే దేవుడగుచున్నాడు. 29. చరిత్రను బట్టియు మరియు లేఖనమును బట్టియు ఇది నిజమగుట వలన ఈ ముగ్గురు ఎక్కడి నుంచి వచ్చారని జనులు ఆలోచిస్తారు. క్రీస్తు శకం 325లో నైసియా ఆలోచన సభ వద్ద అది సంస్థాపక సిద్ధాంతమయ్యింది. ఈ త్రిత్వము పూర్తిగా ఇది లేఖనానుసారము కాని మాట. రోము యొక్క అనేక దేవుళ్లపై ఆధారపడినది. వారు కలిగి ఉన్న అనేక దేవుళ్లకు రోమనులు ప్రార్థించుచుండిరి. పూర్వీకులను కూడా వారు మధ్యవర్తులుగా ఆరాధించేవారు. పాత దేవుళ్లకు కొత్త పేర్లు పెట్టుటకు ఇది ఒక మెట్టు మాత్రమే. కావున దానిని బైబిలుకు చెందినట్లుగా చేయుటకై ఇప్పుడు మనము పరిశుద్ధులను కలిగి ఉన్నాము. కావున బృహస్పతి, వెనిస్, మార్స్ మొదలగు వారికి బదులుగా పౌలు, పేతురు, ఫాతిమా, క్రిస్టోఫర్ వగైరా మనకున్నారు. కేవలం ఒక్క దేవుడితో వారి అన్యమతమును వారు పని చేయించలేరు. అందువల్ల వారు ఆయనను ముగ్గురిగా చీల్చారు. మరియు వారి పితరులను మధ్యవర్తులుగా చేసుకున్న విధంగానే పరిశుద్ధులను మధ్యవర్తులుగా చేశారు. 30. అప్పటి నుంచి 3 కార్యాలయములలో ఒక్క దేవుడే ఉన్నాడని గ్రహించుటలో జనులు విఫలమయ్యారు. లేఖనం ప్రకారం దేవుడొక్కడే అని వారికి తెలుసు. కానీ దేవుడిని ఒక ద్రాక్ష గెలవలే, ఒకే దేవత్వము అందరి మధ్య సమానంగా పంచబడిన ముగ్గురు వ్యక్తులుగా చేయుటకు వారు ప్రయత్నించుదురు. కానీ ఇక్కడ ప్రకటనలో యేసు ఉన్నవాడు, ఉండినవాడు మరియు రానున్నవాడని ఇది తేటగా చెబుతున్నది. ఆయనే అల్ఫా మరియు ఒమేగా, అనగా ఆది నుండి అంతము వరకు, లేదా దాని యొక్క సమస్తము ఆయనే అని అర్థము. ఆయనే సమస్తము, సర్వశక్తుడు. ఆయనే షారోను పుష్పము, లోయలోని పద్మము, వేకువ నక్షత్రము, నీతి చిగురు, తండ్రి, కుమారుడు మరియు పరిశుద్ధాత్మ. ఆయన దేవుడు, సర్వశక్తులకు దేవుడు, ఒకే దేవుడు. 31. 1 తిమోతి 3వ అధ్యాయం 16వ వచనములో ఇట్లున్నది: నిరాక్షేపముగా దైవభక్తిని గూర్చిన మర్మము గొప్పదయ్యున్నది. ఆయన సశరీరుడుగా ప్రత్యక్షమయ్యెను, ఆత్మ విషయమున నీతిపరుడని తీర్పునొందెను, దేవదూతలకు కనబడెను, రక్షకుడని జనములలో ప్రకటింపబడెను, లోకమందు నమ్మబడెను, ఆరోహణుడై తేజోమయుడయ్యెను. ఈ విధముగా బైబిలు చెప్పుచున్నది. ఇక్కడ మొదటి వ్యక్తి గూర్చి గాని, లేదా రెండవ వ్యక్తి గూర్చి గాని, మూడవ వ్యక్తి గూర్చి గాని చెప్పలేదు. దేవుడు శరీరమందు ప్రత్యక్షమాయనని చెప్పెను. ఒకే దేవుడు, ఆ ఒక్క దేవుడు శరీరమందు ప్రత్యక్షమాయెను. ఇది చాలును. దేవుడు ఒక మానవ రూపంలో వచ్చెను. అందువలన మరొక దేవుడు కాదు గాని ఆయనే దేవుడు. అదే దేవుడు, అది ఏ ప్రత్యక్షత అయినది.
ఎప్పుడునూ అది ఏ ప్రత్యక్షత, ఒకే దేవుడు. 32వ పేరా. మనము తిరిగి బైబిల్ యొద్దకు వెళ్ళి మరియు ఆయన స్వయముగా ఇచ్చుకొనిన ప్రత్యక్షత ప్రకారముగా ఆదియందు ఆయన ఏమై ఉన్నాడో చూద్దాం. ఆ గొప్ప యెహోవా అగ్నిస్తంభములో ఇజ్రాయేలునకు ప్రత్యక్షమాయెను. నిబంధనకు దూతగా ఆయన ఆ అగ్నిస్తంభములో జీవించెను మరియు అనుదినము ఇజ్రాయేలీయులను నడిపించెను. ఆలయము వద్ద ఆయన తన రాకను ఒక గొప్ప మేఘముతో ప్రకటించెను. ఆ తరువాత ఒక దినమున ఆయన కన్యకకు జన్మించెను. ఆయన తన కొరకు సిద్ధపరచబడిన శరీరమును పొందెను. ఇజ్రాయేలు యొక్క గుడారములకు పైన నివాసము చేసిన దేవుడు ఇప్పుడు తానే ఒక శరీరపు గుడారమును ధరించుకొని మనుష్యుల మధ్య మనిషిగా నివాసము చేసెను. కాని ఆయన ఆ దేవుడే. 33. క్రీస్తులో దేవుడున్నాడని బైబిలు బోధించుచున్నది. శరీరము యేసు. దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత ఆయనలో నివాసము చేసెను. శరీరరీత్యా ఆయనలో యుండెను. అంతకంటే తేటగానున్నది మరి ఒకటి ఏదియూ లేదు. మర్మము, అవును, కాని వాస్తవముగా సత్యము. అంతకంటే విశదముగా మరేమీ చెప్పలేము. అప్పుడు ఆయన ముగ్గురు వ్యక్తులుగా లేనప్పుడు ఇప్పుడునూ ఆయన ముగ్గురు వ్యక్తులుగా ఉండడు. ఒకే దేవుడు. ఆ దేవుడే శరీరమును ధరించుకొనెను. 34. నేను దేవుని యొద్ద నుండి వచ్చియున్నాను, తిరిగి దేవుని యొద్దకు ఎక్కిపోవచ్చున్నాను అని యేసు చెప్పెను. యోహాను 16వ అధ్యాయము 27 నుండి 28 వచనాలు. ఖచ్చితముగా అదే జరిగియున్నది. ఆయన తన యొక్క మరణము, సమాధి, పునరుద్ధానము మరియు ఆరోహణల మూలముగా భూమి మీద నుండి అదృశ్యుడాయును. దమస్కునకు పోవు మార్గంలో ఆ తరువాత పౌలు ఆయనను కలుసుకునిను. ఆయన పౌలుతో ఇట్లు మాట్లాడాను. సౌలా సౌలా, నీవు నన్నెందుకు హింసించుచున్నావు? అందుకు సౌలు, ప్రభువా, నీవెవరువు అని అడుగగా, నేను యేసును అని ఆయన చెప్పెను. ఆయన అగ్నిస్తంభముగా ఉండెను. గుడ్డితనము కలగజేసిన వెలుగు. ఆయన వెనుదిరిగెను. ఆయన ఖచ్చితముగా తాను చేయుదునని చెప్పినదే చేసెను. శరీరము అను గుడారమును ధరించక ముందు ఆయన ఏ రూపములో అయితే ఉండెనో ఆ రూపములోనికే తిరిగి వెళ్ళెను. ఆయన దానిని పొందియున్నట్లుగా యోహాను చూచెను. యోహాను 1వ అధ్యాయం 18వ వచనం. దేవుని ఎవడునూ ఎన్నడూనూ చూచియుండలేదు. తండ్రి రొమ్ముననున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచెను. గమనించండి, యేసు వర్తమాన కాలములో ఉన్నవాడని యోహాను చెప్పాను. ఆయన తండ్రి యొక్క రొమ్ములో ఉండెను. 35. లూకా 2:11 చెప్పుచున్నది, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. ఆయన క్రీస్తుగా జన్మించెను. 8 దినముల తర్వాత ఆయన సున్నతి చేయబడెను. యేసు అను పేరు పెట్టబడెను. దేవదూత ఆ పేరును బయలుపరచెను. నేను బ్రెన్హంగా పుట్టియున్నాను. నేను జన్మించిన తరువాత వారు నాకు విలియం అని పేరు పెట్టిరి. ఆయన క్రీస్తుగా ఉండెను. ఆ తరువాత మనుషుల మధ్య ఒక నామము ఆయనకు ఇవ్వబడెను. మనుషులందరికీ బయటకు కనబడు ఆలయమే యేసు. ఆయన మహిమకు ప్రభువు, సర్వశక్తుడగువాడు శరీరమందు ప్రత్యక్షమాయెను. ఆయనే తండ్రియగు, కుమారుడగు, పరిశుద్ధాత్ముడగు దేవుడు. సర్వస్వము ఆయనే. 36. తండ్రి, కుమారుడు మరియు పరిశుద్ధాత్మ అనునవి కేవలం బిరుదులు. అవి పేర్లు కావు. ఆ కారణము చేతనే మనము ప్రభువైన యేసుక్రీస్తు నామములో బాప్తిస్మము ఇచ్చుచున్నాము. ఎందుకనగా అది నామమే గాని బిరుదు కాదు. ఆ బిరుదుల యొక్క నామమది. మీకు క్రొత్తగా శిశువు జన్మించినప్పుడు ఆ శిశువుకు పేరు పెట్టుదురు. కుమారుడు అనునది బిరుదు. ఆ కుమారునికి నీవు జాన్ హెన్రీ బ్రౌన్ అని పేరు పెట్టెదవు. నీవు కేవలము యేసు నామములో బాప్తిస్మమియ్యరాదు. ప్రపంచంలో వేలాది మంది యేసులున్నారు మరియు మన రక్షకుడగు యేసుకు ముందే వారున్నారు. కానీ క్రీస్తుగా జన్మించినవాడు ఒక్కడే ఉన్నాడు. ఆయన ప్రభువైన యేసుక్రీస్తు. 37. దేవుని యొక్క నిత్య కుమారుడు యేసు అని జనులు చెప్పుకొనుచుందురు. అది ఒక భేదము కాదా? కుమారుడు నిత్యమైన వానిగా ఉండుట గూర్చి ఎవరు విన్నారు? కుమారులకు ప్రారంభము ఉన్నది గాని నిత్యమను దానికి ప్రారంభము లేదు.
ఆయన నిత్యుడగు దేవుడు, యెహోవా శరీరమందు ప్రత్యక్షమాయెను. 38 యోహాను సువార్తలో ఇట్లు చెప్పబడెను. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆ వాక్యమే శరీరధారి అయి మన మధ్య నివసించెను. తండ్రి యొక్క నిత్యమగు వాక్కునకు ఆయనే నిజమగు మరియు నమ్మకమగు సాక్షి. ఆయన ఒక ప్రవక్త. తండ్రి తనను ఏమి చెప్పమని ఆజ్ఞాపించునో దానినే చెప్పును. నా తండ్రి నా యందున్నాడు అని ఆయన చెప్పెను. ఆలయముగానున్న యేసు అదే చెప్పెను, నా తండ్రి నాలో ఉన్నాడు. 39 దేవునికి చాలా బిరుదులున్నవి. మన నీతి, మన సమాధానము, నిత్యము ఉండువాడు, తండ్రి, కుమారుడు మరియు పరిశుద్ధాత్మ. కానీ ఆయనకు ఒకే మానవ పేరున్నది. ఆ పేరు యేసు. 40 గందరగోళము చెందవద్దు. ఎందుకనగా ఆయనకు 3 కార్యాలయములున్నవి. ఆయనకు 3 విధముల ప్రత్యక్షత ఉన్నది. భూమి మీద ఆయన ప్రవక్తగా ఉండెను, పరలోకమందు ఆయన యాజకునిగా ఉన్నాడు, రాజులకు రాజుగా ఆయన ఈ భూమి మీదకి మరలా రాబోవుచున్నాడు. ఆయన ఉండినవాడు అనగా యేసు ప్రవక్త. ఆయన ఉన్నవాడు అనగా ప్రధాన యాజకునిగా ఉండి మధ్యవర్తిత్వము చేయుచున్నాడు. ఆయన మన రోగములను బలహీనతలను అంటుకొనగలవాడు. ఆయన రాబోవుచున్నవాడు అనగా రానయ్యున్న రాజు. భూమి మీద ఆయన వాక్యముగా ఉండెను అనగా ప్రవక్త. ఆయనను గూర్చి మోషే చెప్పెను, మీ ప్రభువగు దేవుడు నా వంటి ఒక ప్రవక్తను మీలో పుట్టించును. ఆ ప్రవక్త యొక్క మాట వినని వారు జనుల మధ్య నుండకుండా కొట్టివేయబడుదురు. 41 యేసును గూర్చిన ఈ వాస్తవములను గమనించండి. భూమి మీద ఆయన ప్రవక్తగాను, గొర్రెపిల్లగాను, కుమారునిగాను ఉండెను. ఇందువలన ఆయన ముగ్గురిగా లేడు. ఇవి ఆయన యొక్క లేదా యేసు అను ఒకే వ్యక్తి యొక్క 3 కార్యాలయములు లేదా ప్రత్యక్షతలు. 42 దైవత్వములో ఒక వ్యక్తి కన్నా ఎక్కువ మంది వ్యక్తులున్నారని ఈ త్రిత్వవాదులు ఎత్తిచూపు ఒకే లేఖనమున్నది. దానిని వారు తరచుగా చూపించుచుందురు. అది ప్రకటన 5వ అధ్యాయము 6 నుండి 8 వచనాలు. మరియు సింహాసనమునకును ఆ 4 జీవులకును పెద్దలకును మధ్యను వధింపబడినట్లుండిన గొర్రెపిల్ల నిలిచియుండుట చూచితిని. ఆ గొర్రెపిల్లకు 7 కొమ్ములును 7 కన్నులు ఉండెను. ఆ కన్నులు భూమి అందంతటికీ పంపబడిన దేవుని 7 ఆత్మలు. ఆయన వచ్చి సింహాసనమునందు ఆసీనుడయుండు వాని కుడి చేతిలో నుండి ఆ గ్రంథమును తీసుకునెను. ఆయన దానిని తీసుకునినప్పుడు ఆ 4 జీవులను, వీణెలను, ధూపద్రవ్యములతో నిండిన సువర్ణ పాత్రలను పట్టుకునియున్న ఆ 24 పెద్దలను ఆ గొర్రెపిల్ల ఎదుట సాగిలపడిరి. ఈ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలు. నిశ్చయముగా ఈ వచనములను ఒక్కొక్క దానిగా చూచిన ఎడల వారి వాదమును నిజమని రుజువు చేయును. నేను చెప్పినది మీరు గమనించండి. ఒంటరిగా ఈ వచనములను చూచినచో అలాగూ అర్థము వచ్చును. ప్రకటన 4వ అధ్యాయము 2వ వచనం నుండి 3 వచనములు మరియు 9వ వచనం నుండి 11 వచనములను చదవండి. వెంటనే నేను ఆత్మవశుడనైతిని. అదిగో పరలోకమందు ఒక సింహాసనము వేయబడి ఉండెను. సింహాసనమునందు ఒకడు ఆసీనుడయుండెను. ఆసీనుడైన వాడు దృష్టికి సూర్యకాంత పద్మరాగములను పోలినవాడు. మరకతము వలె ప్రకాశించు వర్షధనస్సు సింహాసనమును ఆవరించియుండెను. ఆ సింహాసనమునందు ఆసీనుడయుండి యుగ యుగములు జీవించుచున్నవానికి మహిమయు ఘనతయు కృతజ్ఞతాస్తుతులను కలుగునుగాకని ఆ జీవులు కీర్తించుచుండగా ఆ 24 పెద్దలు సింహాసనమునందు ఆసీనుడయుండు వాని ఎదుట సాగిలపడి యుగ యుగములు జీవించుచున్నవానికి నమస్కారము చేయుచు, ప్రభువా మా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి. నీ చిత్తమును బట్టి అవి ఉండెను, దానిని బట్టియే సృష్టించబడెను. గనుక నీవే మహిమ ఘనత ప్రభావములు పొందనర్హుడవని చెప్పుచు తమ కిరీటములను ఆ సింహాసనం ఎదుట వేసిరి. 2వ వచనములో జాగ్రత్తగా గమనించండి. 1, 2 కాదు, లేక 3 కాదు, 1. ఒకడు సింహాసనం మీద కూర్చొని ఉండెను. 3వ వచనములో ఇట్లున్నది, ఆసీనుడైన వాడు, వారు కాదు. అతడు సూర్యకాంత పద్మరాగములను పోలినవాడు.
9వ వచనములో ఆయనకు జీవులు ఘనతను కీర్తించుచున్నట్లుగా చూడగలము. వారు కాదు, పెద్దలు ఆయన ఎదుట సాగిలపడునట్లుగా 10వ వచనములో ఉన్నది. వారు కాదు, ప్రభువా నీవే అర్హుడవని వారు కేకలు వేసినట్లుగా 11వ వచనంలో ఉన్నది. ప్రభువులు కారు. ఈ సింహాసనం మీద ఉన్నవాడే సృష్టికర్త అని 11వ వచనంలో చెప్పబడినది. ఆయనే యేసు. యోహాను 1వ అధ్యాయం 3వ వచనం, ఆయనే పాత నిబంధన యొక్క యెహోవా దేవుని ఆత్మ అయి ఉన్నాడు. ఆదికాండము 1:1. 43. కానీ అక్కడే మనం ఆగిపోరాదు. ఇప్పుడు ప్రకటన 3వ అధ్యాయము 21వ వచనం చదవండి. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చుండియున్న ప్రకారము జయించువానిని నాతో కూడా నా సింహాసనమందు కూర్చుండనిచ్చెదను. హెబ్రీ 12వ అధ్యాయము 2వ వచనం కూడా చదవండి. విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. గమనించండి, ప్రకటన గ్రంథమును రాసిన యేసే తండ్రితో ఇక్కడ కూర్చుని ఉన్నాడు. ఆయన దేవుని యొక్క కుడి పార్శ్వమున కూర్చుని ఉన్నాడని పౌలులో ఉన్న ఆత్మ చెప్పుచున్నది. ఆ ఆత్మ క్రీస్తు యొక్క ఆత్మ. ఏలయనగా వాక్యము ఆ ప్రవచనాత్మ ద్వారానే వచ్చును. కానీ యోహాను సింహాసనం మీద ఒక్కనినే చూచెను. ప్రకటన 5వ అధ్యాయము 6వ వచనం నుండి 8 వచనాల వరకు గొర్రెపిల్ల ఆయన యొద్ద నుండి, అనగా సింహాసనం మీద కూర్చుని ఉన్న వాని యొద్ద నుండి గ్రంథమును తీసుకునినట్లుగా చూడము. ఆ తరువాత ప్రకటన 4వ అధ్యాయము 2-3లో కాలగమనమును చూచెదము. ప్రకటన 4వ అధ్యాయము 2 నుండి 3 వచనములలోను మరియు 9 నుండి 10 వచనములు వరకును గల వచనములలో దానిని చూచెదము. ఏమిటది? ఇది ఒకే దేవుని యొక్క మర్మము. ఆయన యేసు దేవునిలో నుండి వచ్చెను, శరీరమందు ప్రత్యక్షమాయెను, మరణించి మరలా లేచెను, తండ్రి యొక్క రొమ్మునకు తిరిగి తేబడెను. యోహాను అదే చెప్పెను. తండ్రి యొక్క కుడిపార్శ్వమునందున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచెను. యోహాను 1వ అధ్యాయము 18వ వచనం. ఆయన తన యొక్క పెండ్లి కుమార్తెను చేర్చుకునుటకును తన్ను స్వయముగా ఇజ్రాయేలు వారికి తెలియపరుచుకునుటకును దేవునికి మెస్సయ సమయము వచ్చెను, తను తాను తెలియజేసుకును. ఆ విధముగా మరలా దేవుడు మానవులతో శరీర సంబంధమును ఏర్పరచుకునుటను మనము చూచుచున్నాము. దావీదు కుమారునిగాను, రాజులకు రాజుగాను, ప్రభువులకు ప్రభువుగాను, అన్య పెండ్లి కుమార్తెకు పెండ్లి కుమారునిగాను ఆయన తన్ను బయలుపరుచుకొనును. ఇద్దరు దేవుళ్ళు కారుగాని సూక్ష్మముగా ఒకే దేవుడు తన యొక్క సర్వశక్తి గల 3 కార్యములను మరియు బిరుదులను బయలుపరచుచున్నాడు. 44. ఆయన ప్రవక్తయని జనులకు తెలియను. మెస్సియా యొక్క గురుతు వారికి తెలియను. ప్రవక్త ద్వారా మాత్రమే అది రాగలదు. యోహాను 1వ అధ్యాయము 44వ వచనం నుండి 51 వచనాలు. ఫిలిప్పు బేత్సైదా వాడు, అనగా అంద్రెయ, పేతురు అనువారి పట్టణపు కాపురస్తుడు. ఫిలిప్పు నతనయేలును కనుగొని, ధర్మశాస్త్రములో మోషేయు ప్రవక్తలు ఎవరిని గూర్చి వ్రాసిరో ఆయనను కనుగొంటిమి, ఆయన యోసేపు కుమారుడైన నజరేయుడగు యేసు అని అతనితో చెప్పాను. అందుకు నతనయేలు, నజరేతులో నుండి మంచిదేదైనా రాగలదా అని అతనిని అడుగుగా, వచ్చి చూడుమని ఫిలిప్పు అతనితో అనెను. యేసు నతనయేలు తన యొద్దకు వచ్చుట చూచి, ఇదిగో ఇతడు నిజముగా ఇజ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటమూ లేదని అతని గూర్చి చెప్పెను. నన్ను నీవు ఎలాగూ ఎరుగుదువని నతనయేలు ఆయనను అడుగగా, యేసు, ఫిలిప్పు నిన్ను పిలవక మునిపే నీవు ఆ అంజూరపు చెట్టు కింద ఉన్నప్పుడే నిన్ను చూచితినని అతనితో చెప్పెను. నతనయేలు, బోధకుడా, నీవు దేవుని కుమారుడవు, ఇజ్రాయేలు రాజువు అని ఆయనకు ఉత్తరమిచ్చెను. అందుకు యేసు, ఆ అంజూరపు చెట్టు కింద నిన్ను చూచితినని నేను చెప్పినందువలన నీవు నమ్ముచున్నావా? వీటికంటే గొప్ప కార్యములు చూతువని అతనితో చెప్పెను. మరియు ఆయన, మీరు ఆకాశము తెరవబడుటయు దేవుని దూతలు మనుష్య కుమారుని పైగా ఎక్కుటయును దిగుటయును చూతురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానెను.
మానవులలోని హృదయాలోచనలను వివేచించగల శక్తి ఆయనకుండెను. దేవుని చేత ఏర్పరచబడిన వారు ఈయన మెస్సయా అని అర్థము చేసుకొనగలిగిరి. దేవుని యొక్క అభిషేకించబడిన వాక్కు ఆయనే. హెబ్రీ 4:12 ఏలయనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగులను విభజించునంత మట్టుకు దూరుచు హృదయము యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. 45వ పేర. ఎప్పుడైతే బావి యొద్దనున్న స్త్రీ ఆయన మాటలను విని ఆమె యొక్క హృదయములోని ఆలోచనలను ఆయన వివేచించగలిగెనో ఆయనను ఆమె ప్రవక్తగా గ్రహించెను. ఆ గొప్ప సామర్థ్యమును బట్టి మెస్సయ్యను గుర్తించదరని ఆమె చాటించెను. యోహాను 4:7-26 సమరయ స్త్రీ ఒకతే నీళ్లు చేదుకొనుటకు అక్కడికి రాగా యేసు నాకు దాహమునకిమ్మని ఆమెనడిగెను. ఆయన శిష్యులు ఆహారము కొనుటకు ఊరిలోనికి వెళ్ళియుండిరి. ఆ సమరయ స్త్రీ, యూదుడువైన నీవు సమరయ స్త్రీనైన నన్ను దాహమునకిమ్మని ఎలాగూ అడుగుచున్నావని ఆయనతో చెప్పెను. ఏలయనగా యూదులు సమరయులతో సాంగత్యము చేయరు. అందుకు యేసు, నీవు దేవుని వరమును నాకు దాహమునకిమ్మని నిన్ను అడుగుచున్నవాడెవడో అదియూ ఎరిగియుంటే నీవు ఆయనను అడుగుదువు, ఆయన నీకు జీవజలమిచ్చునని ఆమెతో చెప్పెను. అప్పుడా స్త్రీ, అయ్యా, ఈ బావి లోతైనది, చేదుకొనుటకు నీకేమీ లేదే, ఆ జీవజలము ఎలాగు నీకు దొరుకును? తానును తన కుమారులును పశువులను ఈ బావి నీళ్లు త్రాగి మాకిచ్చిన మన తండ్రి అయిన యాకోబు కంటే నీవు గొప్పవాడవా అని ఆయనను అడిగెను. అందుకు యేసు, ఈ నీళ్లు త్రాగు ప్రతివాడును మరలా దప్పిగొనును, నేనిచ్చు నీళ్లు త్రాగు వాడెప్పుడునూ దప్పిగొనడు. నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరెడి నీటి బొగ్గగా ఉండునని ఆమెతో చెప్పెను. ఆ స్త్రీ ఆయనను చూచి, అయ్యా, నేను దప్పిగొనకుండునట్లును చేదుకొనుటకింత దూరము రాకుండునట్లును ఆ నీళ్లు నాకు దయచేయమని అడుగగా యేసు, నీవు వెళ్ళి నీ పెనిమిటిని పిలుచుకుని రమ్మని ఆమెతో చెప్పెను. ఆ స్త్రీ, నాకు పెనిమిటి లేడనగా యేసు ఆమెతో, నాకు పెనిమిటి లేడని నీవు చెప్పిన మాట సరియే. నీకు 5 పెనిమిట్లుండిరి, ఇప్పుడు ఉన్నవాడు నీ పెనిమిటి కాడు, సత్యమే చెప్పితివనెను. అప్పుడా స్త్రీ, అయ్యా, నీవు ప్రవక్తమని గ్రహించుచున్నాను. మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించిరి గాని ఆరాధింపవలసిన స్థలము యెరూషలేములో ఉన్నదని మీరు చెప్పుదురని ఆయనతో అనగా యేసు ఆమెతో ఇట్లనెను, అమ్మా, ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమందు ఈ పర్వతము మీదనైనను యెరూషలేములోనైనను మీరు తండ్రిని ఆరాధింపరు. నా మాట నమ్ముము. మీరు మీకు తెలియని దానిని ఆరాధించువారు, మేము మాకు తెలిసిన దానిని ఆరాధించువారము. రక్షణ యూదులలో నుండియే కలుగుచున్నది. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది, అది ఇప్పుడునూ వచ్చేయున్నది. తన్ను ఆరాధించువారు అట్టివారే కావలెనని తండ్రి కోరుచున్నాడు. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలెననెను. ఆ స్త్రీ ఆయనతో, క్రీస్తనబడిన మెస్సయ్య వచ్చునని నేనెరుగుదును, ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తమును తెలియజేయునని చెప్పగా యేసు, నీతో మాటలాడుచున్న నేనే ఆయననని ఆమెతో చెప్పెను. 46వ పేర. ప్రకటన 15:3 ఇట్లున్నది, వారు, ప్రభువా, దేవా, సర్వాధికారి, నీ క్రియలు ఘనమైనవి, ఆశ్చర్యమైనవి, యుగములకు రాజా, నీ మార్గములు న్యాయములను సత్యములునయ్యున్నవి. దానిని మీరు చూచారా? గొర్రెపిల్ల ప్రధాన యాజకుడు తన రక్తమును పరిహారముగా కరుణాపీఠం మీద మన పాపముల కొరకు పట్టుకొని ఉన్నాడు. ఆయన ప్రభువగు సర్వశక్తులకు దేవుడు. ఇది ఆయన ప్రస్తుత పని. ఇప్పుడు ఆయన దానినే చేయుచున్నాడు. మన పాపముల నిమిత్తము ఆయన వాదించుచున్నాడు. కాని ఒక దినమున గొర్రెపిల్ల యోధా గోత్రపు సింహముగా మారును. ఆయన శక్తితోనూ మహిమతోనూ వచ్చి తన అధికారమును స్వీకరించి రాజుగా పరిపాలన చేయును. ఆయనే ఈ భూమి మీదికి రానయ్యున్న రాజు. దాని అర్థము ఇప్పుడు ఆయన రాజు కాడని కాదు, ఏలయనగా ఆయనే మన రాజు, పరిశుద్ధులకు రాజు.
ఇప్పుడున్నది ఆత్మ సంబంధమగు రాజ్యము. అది ఈ ప్రపంచ క్రమములో లేదు. ఎందుకనగా మనము కూడా ఈ లోక సంబంధులము కాము. ఆ కారణము చేతనే మనము ఈ లోకమునకు వేరుగా జీవించుచున్నాము. మన యొక్క పౌరసత్వము పరలోకమందున్నది. మనము తిరిగి జన్మించిన లోకము యొక్క ఆత్మను ప్రతిబింబించుచున్నాము. యేసు మనకు రాజు. అందువల్లనే మన స్త్రీలు పురుషుల యొక్క బట్టలను ధరించటలేదు, జుట్టు కత్తిరించటలేదు, లేదా ఆ అలంకరణ సామాగ్రిని వాడుటలేదు. లోకము యొక్క ఆయా క్రియలు వీరిలో కనబడవు. మన మగవారు అందుకే త్రాగుడు, పొగ మొదలగు పాపములకు దూరముగా ఉన్నారు. మన యొక్క అధికారము పాపము మీద ఉన్న అధికారమై ఉన్నది. మనలో నివాసము చేయుచున్న క్రీస్తు ఆత్మ ద్వారా అది బలముగా పనిచేయుచున్నది. భూమి మీద ఉన్న ప్రతి రాజ్యము చెల్లాచెదురగును, కానీ మనది నిలిచియుండును. 47వ పేర. ఒకే నిజదేవుని యొక్క కార్యాలయములు మరియు ప్రత్యక్షతలు గూర్చి మనము మాట్లాడుకొనుచున్నాము. లేఖనపూర్వకమగు అధ్యయనము ద్వారా ఆయన మహిమను మనము చూచియున్నాము, కానీ ఆయనను తెలివి ద్వారా మనము తెలుసుకొనలేము. ఆత్మ సంబంధముగా ఆయనను తెలుసుకొనగలము. ఆత్మ సంబంధమగు ప్రత్యక్షత ద్వారా తెలుసుకొనగలము. యేసుగా ఎరిగిన ఈయన శరీరము విడిచిన తరువాత అగ్నిస్తంభముగా తిరిగి మారిపోయెను. కానీ ఆయన తిరిగి వచ్చి ఆత్మ ద్వారా జనుల మధ్య నివాసము చేయుదునని వాగ్దానము చేసెను. పెంతెకోస్తు దినమున ఆ అగ్నిస్తంభము దిగి వచ్చెను. అగ్ని నాలుకలుగా అది విభాగించబడెను. అవి ప్రతివారి మీదను వ్రాలినవి. దేవుడేమి చేయుచుండెను? ఆయన సంఘములో తన్ను విభాగించుకొనుచున్నాడు. ఆ స్త్రీ పురుషులందరికీ తన్ను ఇచ్చుకొనుచున్నాడు. ఆయన తన్ను తాను సంఘము మధ్యను విభాగించుకొనుచున్నాడు. అలాగు చేయుదునని ఆయన చెప్పెను. యోహాను సువార్త 14వ అధ్యాయము 16వ వచనం నుండి 23 వచనములు. నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను, అనగా సత్యస్వరూపయగు ఆత్మను మీకు అనుగ్రహించును. లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగుదు గనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు. ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. మిమ్మును అనాథలునుగా విడువను, మీ యొద్దకు వత్తును. కొంతకాలమైన తరువాత లోకము నన్ను మరి ఎన్నడూనూ చూడదు, అయితే మీరు నన్ను చూతురు. నేను జీవించుచున్నాను గనుక మీరును జీవింతురు. నేను నా తండ్రి యందును, మీరు నా యందును, నేను మీ యందును ఉన్నామని ఆ దినమున మీరెరుగుదురు. నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొనువాడే నన్ను ప్రేమించువాడు. నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమింపబడును. నేనును వానిని ప్రేమించి వానికి నన్ను కనబరుచుకొందునని చెప్పెను. ఇస్కరియోతు కాని యోధా, ప్రభువా, నీవు లోకమునకు కాక మాకు మాత్రమే నిన్ను నీవు కనబరుచుకునుటకేమి సంభవించినని అడుగగా, యేసు, ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొనును. అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును, మరియు మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేతుము. మరి ఒక ఆదరణకర్తను పంపించున్నట్లుగా తండ్రిని వేడుకొందునని ఆయన చెప్పెను. ఇప్పటికే వారితో ఉన్నాడు, శిష్యులతో, కానీ వారిలో లేడు. ఆయనే క్రీస్తు. ఆ తరువాత 23వ వచనంలో ఆయన నన్ను గూర్చియు తండ్రి గూర్చియు చెప్పుచు మేము వచ్చేదమని ఆయన చెప్పెను. ఆత్మ వచ్చుచున్నది. అదే దేవుని యొక్క ఆత్మ తండ్రిగాను కుమారునిగాను బయలుపరచబడి ఇంకా చాలా మందిలో బయలుపరచబడును. ఆత్మరూపిగా ఉన్న ఒకే దేవుడు. 48వ పేర. పరిశుద్ధుడనగా పోపు, లేదా పరిశుద్ధుడనగా ఒక బిషప్పు, లేదా యాజకుడు అని ఎవరునూ చెప్పలేకపోవటకు అదియే కారణము. క్రీస్తు మాత్రమే పరిశుద్ధుడు. పరిశుద్ధాత్మ మనలోనే ఉన్నది. విశ్వాసులకు మాట్లాడు హక్కు లేదని పోపు వారసులు చెప్పుటకు ఎంత ధైర్యము! ప్రతివారికి చెప్పుటకు ఏదో ఉన్నది. ప్రతివారికి ఒక పని ఉన్నది. ప్రతివారికి వారి సేవ ఉన్నది. పెంతెకోస్తు దినమున పరిశుద్ధాత్మ దిగివచ్చి ఒక్కొక్కరి మీద విభాగింపబడినది. క్రీస్తు చెప్పినది నెరవేరునట్లు ఇలాగు జరిగెను. నేను నా తండ్రి యందును, మీరు నా యందును, నేను మీ యందును ఉన్నామని ఆ దినమున మీరెరుగుదురు. యోహాను 14వ అధ్యాయము 20వ వచనం. 49. నేనున్నవాడననిన గొప్పవాడు, సర్వశక్తుడగు దేవుడు ఆత్మగా
తన యొక్క నిజ సంఘమును నింపుటకు వచ్చి ఉన్నాడు.